సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయువాడు కూడా ఆయనే. అంత చేసి కూడా దేవుడే శోధింపబడుతున్నాడు, దేవుడే నిందించబడుతున్నాడు అంటే ఎంత బాధ. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, సపోజ్ ఎగ్జాంపుల్గా అప్పులు బాధపడ్డావు, అప్పులు పాలు అయ్యావు. ఎందుకు అయ్యావు అప్పులు పాలు? కష్టపడి సంపాదించు. ఒక మాట ఉంది, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం మాత్రం మన తప్పే. అర్థమైందా? చాలా బాగా ఆలోచించాలి. పేదవాడిగా పుట్టడం మన చేతుల్లో లేదు, మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం మాత్రం మనది తప్పు. అప్పుల పాలయ్యావా? నీ తప్పు. ఏమన్నా శోధనలు ఏమన్నా వచ్చాయా?